Hi everyone. Before class, we discussed classification of elements in different blocks and what is periodic property, how the following properties vary in a group and period. Classification of elements in different blocks, what is a periodic property, how the following properties vary in a group and period. మనం ఇంత ముందు క్లాసులో మూలకాల వర్గీకరణ వివిధ బ్లాకుల్లో ఎలా ఉంటుందనేది డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆవర్తన ధర్మము అనగానేమి, గ్రూపుల్లో మరియు పీరియడ్లలో ఈ యొక్క ఆవర్తన ధర్మము, ఈ ప్రాపర్టీస్ అనేవి ఎలా మారుతాయో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం, అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్తి, నెక్స్ట్ electron affinity or electron affinity or electron gain enthalpy, electron గ్రాహ్య ఎంథాల్పీ, ఆ తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రో పాజిటివిటీ ధన విద్యుదాత్మకత, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ లోహ మరియు అలోహ స్వభావం గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఏ విధంగా మారుతాయో డిస్కస్ చేయడం జరిగింది. Today we are going to discuss about ionization energy or ionization potential. Ionization potential or ionization energy or ionization enthalpy. చూడండి, అయనీకరణ శక్తి, ఈ అయనీకరణ శక్తిని మనం ఇంగ్లీష్లో అయనైజేషన్ ఎంథాల్పీ, అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. దీన్ని ఐఈ లేదా ఐపీతో తెలియజేస్తాం. ఐఈ లేదా ఐపీతో తెలియజేస్తాం. ముందుగా అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి డిస్కస్ చేయాలి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from isolated outermost shell of isolated neutral gaseous atom. Outermost shell of isolated neutral gaseous atom is called ionization potential or ionization energy or first ionization energy. First ionization energy అని కూడా అంటాం. IE1 or IP1 అని కూడా అంటాం. IE1 or IP1 అంటే the minimum amount of energy required to remove an electron from outermost shell of isolated neutral gaseous atom is called first ionization potential or first ionization energy. సో దీన్ని ఎలా తెలియజేయచ్చు అంటే m నుంచి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని, అప్పుడు m నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయినట్లయితే m గా మారుతుంది ఎలక్ట్రాన్. దీన్నే IE1 ఆర్ IP1 అంటాము. IE1 ఆర్ IP1 అంటే ఒక మెటల్ అంటే ఒక లోహము లోహ అయాన్గా మారినప్పుడు, అయాన్గా మారడానికి కావాల్సినటువంటి అయాన్గా మారినప్పుడు విడుదలైనటువంటి ఎనర్జీ. అంటే ఇక్కడ ఏమైంది, m నుంచి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని మనం ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. అంటే వాయు స్థితిలో ఒంటరి తటస్థ పరమాణు నుండి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసినటువంటి శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి, దీన్ని ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో m ప్లస్ ఎలక్ట్రాన్ అంటే m ప్లస్ గా మారడం అంటే ఒక ఎలక్ట్రాన్ తొలగించినట్లయితే m ప్లస్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని మనం IE1 ఆర్ IP1 అంటాము. నెక్స్ట్ సెకండ్ ionization energy or second ionization potential. దీని ఎలా తెలియజేయచ్చు అంటే IE2 or IP2. సో ఇప్పుడు ఏమంటున్నాం, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from outermost shell of isolated neutral gaseous atom is called first ionization potential or first ionization energy. The minimum amount of energy required to remove an electron from
unipositive ion is called as second ionization potential or second ionization energy. అంటే ఏక ధనాత్మక అయాన్ నుండి అంటే ఇక్కడ ఏంటి ఒంటరి తటస్థ పరమాణువు నుంచి ఏక ధనాత్మక అయాన్గా మారడానికి కావాల్సినటువంటిది అంటే మారినప్పుడు అలా మారడానికి ఏ ఎనర్జీ ఉపయోగిస్తామో ఆ ఎనర్జీని మనం అంటున్నాం ఫస్ట్ ionization పొటెన్షియల్ అంటున్నాం కదా. అంటే m నుంచి m ప్లస్ అయింది కదా. ఇప్పుడు m ప్లస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి అంటే ఏక ధనాత్మక అయాన్ నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని మనం సెకండ్ ionization పొటెన్షియల్ m plus 2 plus electron I2 or IP2 అంటే m నుంచి m ప్లస్ రావడానికి ఫస్ట్ ionization ఎనర్జీ, m ప్లస్ నుండి m ప్లస్ 2 మారడానికి సెకండ్ ionization పొటెన్షియల్. మళ్ళీ వినండి, the minimum amount of energy required to remove an electron from outermost shell of isolated neutral gaseous atom is called first ionization potential or first ionization energy. దీన్ని I1 or IP1 తో తెలియజేస్తాము. Second ionization potential, the minimum amount of energy required to remove an electron from unipositive ion is called as second ionization potential or second ionization energy. దీన్ని I2 or IP2 తో తెలియజేస్తాము. అంటే వాయు స్థితిలో ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రథమ అయనీకరణ శక్తి అంటాం. ఏక ధనాత్మక అయాన్ నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని ద్వితీయ అయనీకరణ శక్తి అంటాం. సో ఈ విధంగా I1 or I2. నెక్స్ట్ దీంట్లో why I2 greater than I1 or IP2 greater than IP1. why I2 greater than I1 అంటే I2 అనేది I1 కంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది? I2 అనేది I1 కంటే ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎక్స్ప్లెయిన్. ఇంటర్మీడియట్ IP యాన్యువల్ ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ I1 and I2. why I2 greater than I1? why I2 greater than I1? explain. so I2 greater than I1 అంటే ఏంటి? ద్వితీయ అయనీకరణ శక్తి ప్రథమ అయనీకరణ శక్తి కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీని ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇన్ న్యూట్రల్ ఆటమ్ protons number is equal to the electron number. in neutral atom protons number is equal to the electron number. but in unipositive ion protons are greater than electrons number. as a result nuclear attractive force on valency electrons increases. nuclear attractive force on valency electrons increases. hence it requires more energy for its removal. so second ionization potential is greater than first ionization potential. ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఏక ధనాత్మక అయాన్లో ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గును. ఏక ధనాత్మక అయాన్లో ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గును. తగ్గినప్పుడు ఏమైంది? పరమాణు పరిమాణం అనేది తగ్గుతుంది. పరమాణు పరిమాణం తగ్గడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన అధికంగా ఉంటుంది. ఈ అధికంగా ఉండడం వల్ల బాహ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తొలగించడానికి మనకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే దాని యొక్క I or IP వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ కారణం వలన I2 అనేది I1 కంటే ఎక్కువ ఉంటుంది. సో ఎలా చెప్పొచ్చు? I1 కంటే
I2 ఎక్కువ, I2 కంటే I3 ఎక్కువ, I3 కంటే I4 ఎక్కువ, సో ఈ విధంగా. అంటే న్యూట్రల్ ఆటంలో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం న్యూక్లియస్ ఇంట్లో షెల్స్ ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ న్యూట్రల్ ఆటంలో ప్రోటాన్స్ నెంబర్ ఎలక్ట్రాన్స్ నెంబర్ రెండు కూడా సమానంగా ఉంటాయి. యూనిపాజిటివ్ అయాన్లో, యూనిపాజిటివ్ అయాన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ తొలగించడానికి కావాల్సినటువంటి శక్తిని కదా, అంటే ఎలక్ట్రాన్ తొలగిపోయినట్లయితేనే కదా ఒక న్యూట్రల్ ఆటము యూనిపాజిటివ్ అయాన్గా మారేది. అప్పుడు ఏమవుతుంది? ప్రోటాన్స్ నెంబర్ అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్స్ నెంబర్ అంతే ఉంటాయి కానీ ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గుతుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది ఈ ఔటర్ పైన ఎక్కువగా ఉంటుంది. కేంద్రకం యొక్క ఆకర్షణ అంటే ఇక్కడ ఏమైంది? ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గడం వల్ల పరిమాణం అనేది తగ్గింది కదా. పరిమాణం తగ్గడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండడం వలన ఈ బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ తొలగించడానికి మనకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఎక్కువ శక్తి అవసరమవుతుంది అంటే మోర్ ఐపీ వాల్యూస్ అంటే ఈ న్యూట్రల్ ఆటం నెంబర్ ఆఫ్ protons number is equal to electron number, but in unipositive ion protons are greater than electron numbers. As a result, nuclear attractive force on valency electrons increases, hence it requires more energy for its removal. So second ionization potential greater than first ionization potential. అంటే I1 కంటే I2 ఎక్కువ ఉంటుంది, I2 కంటే I3 కంటే I4, so on ఈ విధంగా. So define I1 and I2. Why is I2 greater than I1? Explain. Next, explain the influencing factors of I. Define I1 and I2. Why is I2 greater than I1? Influencing factors of I అంటే I1 మరియు I2 అనగానేమి? I2 ఎందుకు I1 కంటే ఎక్కువ ఉంటుంది? Iని ఒక మూలకపు Iని ప్రభావితం చేసే అంశాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ I. ఇదంతా కూడా ఒక లాంగ్ క్వశ్చన్. ఇదంతా కూడా కలిపి యాన్యువల్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ I or IP is mainly depends on five factors. They are atomic radius, nuclear charge, third one screening effect, fourth one penetration power of orbital, fifth one electronic configuration. So I is mainly depends on five factors. They are atomic radius, nuclear charge, screening effect, penetration power of orbital, next one electronic configuration. So first discuss atomic radius. First one atomic radius. Atomic radius అంటే ఏమంటున్నాం ముందుగా? The distance between center of the nucleus to the outermost electron and atom. కేంద్రకం నుండి చిట్ట చివరి ఆర్బిట్ కు మధ్య ఉన్నటువంటి దూరాన్నే మనం పరమాణు వ్యాసార్థము అటామిక్ రేడియస్ అంటున్నాం. మరి అటామిక్ రేడియస్ అనేది I మీద ఎలా ప్రభావితం చేస్తుంది అంటే అటామిక్ రేడియస్ కు I కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అంటే I
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్. I inversely proportional to atomic radius. I proportional to 1 by atomic radius. Very important. I proportional to 1 by atomic radius. అంటే atomic radius increase అయితే I value decrease. Atomic radius decrease అయితే I value increase. అంటే ఒకదానికొకటి విలోమ సంబంధంలో ఉంటాయి. అంటే అటామిక్ రేడియస్ పెరిగితే I విలువలు తగ్గుతాయి, అటామిక్ రేడియస్ తగ్గితే I విలువలు పెరుగుతాయి. ఎందుకు సార్ అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినట్లయితే, అటామిక్ రేడియస్ అంటే పరమాణు వ్యాసార్థం పెరిగినట్లయితే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన ఈ కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. అంటే అటామిక్ వ్యాసార్థం పెరగడం వల్ల, పరిమాణం పెరగడం వల్ల కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన దీని ప్రభావం అనేది తక్కువగా ఉండడం వల్ల మనం అక్కడి నుంచి దాని నుండి ఎలక్ట్రాన్లు తొలగించడం ఈజీ అవుతుంది. అంటే దాని నుంచి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అవసరమయ్యే శక్తి చాలా తక్కువగా ఉంటుంది అంటే అర్థమైంది, తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ విలువలు కలిగి ఉంటాయి. అదేవిధంగా పరమాణు వ్యాసార్థం తగ్గినట్లయితే, అంటే పరిమాణం తగ్గినట్లయితే కేంద్రకం యొక్క ఆకర్షణ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన అధికంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు తొలగించడానికి మనకు అధిక శక్తి అవసరమవుతుంది. అంటే దాని యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ విలువలు ఎక్కువ. అంటే ఎక్కువ శక్తిని అప్లై చేస్తున్నాం అంటే మోర్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ ఐపీ వాల్యూస్. తక్కువ శక్తిని అప్లై చేస్తున్నాం అంటే తక్కువ ఐపీ ఆర్ ఐపీ వాల్యూస్. సో ఇక్కడ ఏది, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయితే I decreases, అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయితే I increases. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ న్యూక్లియర్ చార్జ్. మరి న్యూక్లియర్ చార్జ్ కు I ఉన్న రిలేషన్షిప్ ఏంటి? I ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. I directly proportional to nuclear charge. I directly proportional to nuclear charge. అంటే ఏంటి? కేంద్రక ఆవేశం పెరిగినట్లయితే I విలువలు పెరుగుతాయి, కేంద్రక ఆవేశం తగ్గితే I విలువలు తగ్గుతాయి. ఎట్లా సార్ అంటే న్యూక్లియర్ చార్జ్, కేంద్రకం యొక్క ఆవేశం పెరిగినట్లయితే బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది ఎక్కువగా ఉండడం వలన ఆ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లు తొలగించడానికి మనకు అవసరమయ్యే శక్తి అనేది అధిక శక్తి అవసరమవుతుంది. అంటే I వాల్యూ అనేది పెరుగుతాయి. సో I డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్. అంటే కేంద్రక ఆవేశం పెరిగితే I విలువలు పెరుగుతాయి, కేంద్రక ఆవేశం తగ్గితే I విలువలు తగ్గుతాయి. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. అటామిక్ రేడియస్ అంటే తెలుగులో పరమాణు వ్యాసార్థం అంటాం, న్యూక్లియర్ చార్జ్ అంటే తెలుగులో కేంద్రక ఆవేశం అంటాం, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే తెలుగులో పరిరక్షక ప్రభావము లేదా మరుగుపరిచే ప్రభావము అంటాం తెలుగులో. మరి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? స్క్రీనింగ్ ఎఫెక్ట్ కు I ఉన్న రిలేషన్షిప్ ఏంటి అన్నప్పుడు I 1 by స్క్రీనింగ్ ఎఫెక్ట్. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ I అనేది ఒకదానికొకటి విలోమ సంబంధంలో ఉంటుంది. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే I వాల్యూ డిక్రీజ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అయితే I వాల్యూ ఇంక్రీజ్. మరి స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అంతరకక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఏమైతుంది? బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్లపై కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గడాన్ని, అంతర్కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగినట్లయితే బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ
తగ్గడాన్నే పరిరక్షక ప్రభావము, మరుగుపరిచే ప్రభావము, దీన్ని ఇంగ్లీష్లో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటారు. అంతర్కక్షలోకి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గడాన్ని మరుగుపరిచే సామర్థ్యము పరిరక్షక ప్రభావం అంటారు. అంటే అంతర్కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఈ పరిరక్షక ప్రభావం అనేది పెరుగుతుంది. పరిరక్షక ప్రభావం పెరగడం వల్ల ఏమైందంటే కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన తగ్గుతుంది. తగ్గడం వల్ల ఎలక్ట్రాన్ తొలగించడానికి అవసరమయ్యే శక్తి చాలా తక్కువ. కాబట్టి లెస్ అయనైజేషన్ వాల్యూస్ అని అంటే ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ద inner electrons protect the outermost electrons from nuclear attractive force. It is called the skinning effect. అంటే in multi electron atoms the inner electrons protect the outermost electrons ఎక్కడి నుంచి from the nuclear attractive force. అంటే బాహ్య కక్షలోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ తగ్గడాన్నే పరిరక్షక ప్రభావం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ penetration power of orbital. Penetration power of orbital అంటే moving capability of an orbital from nucleus side. Moving capability of an orbital toward nucleus. Moving capability of an orbital towards nucleus is called penetration power of orbitals. అంటే ఒక శక్తి స్థాయిలోని ఉపశక్తి స్థాయిలు కేంద్రకానికి దగ్గరగా చొచ్చుకొని పోయే పరిమితి క్రమం ఎలా ఉంటుంది అంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. అంటే కేంద్రకానికి దగ్గరగా s ఆర్బిటాల్, నెక్స్ట్ p ఆర్బిటాల్, నెక్స్ట్ d ఆర్బిటాల్, నెక్స్ట్ f ఆర్బిటాల్. అంటే కేంద్రకానికి దగ్గరగా ఏ ఆర్బిటాల్ అయితే ఉంటుందో ఆ కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుండి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది. కాబట్టి దాని యొక్క విలువలు అనేవి పెరుగుతాయి. సో I proportional to penetration power of orbital. Penetration power అనేది I కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. penetration power ఇంక్రీజ్ అయితే I వాల్యూ ఇంక్రీజెస్, penetration power డిక్రీజ్ అయితే I వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అంటే కేంద్రకానికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధిక శక్తి అవసరమైంది. కాబట్టి వాటి యొక్క విలువలు పొటెన్షియల్ అయనైజేషన్ ఎనర్జీ విలువలు అనేవి పెరుగుతాయి. ఆ క్రమం అనేది S, P, D, F ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం. Atoms with half-filled or full-filled configuration in their outermost shell are more stable. Atoms with half-filled or completely filled configuration in their outermost shell are more stable. So they requires more IP. So they requires more IP or IE values. అంటే సగము లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండిన ఉపశక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. సగము లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండిన ఉపశక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కావున అటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నటువంటి పరమాణువులు
స్థిరంగా ఉంటాయి. అటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్న పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తొలగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది. అందువలన సగము లేదా పూర్తిగా ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నటువంటి పరమాణువులు స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటి యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ అయనైజేషన్ ఎనర్జీ విలువలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, nitrogen has more ionization, more IP values than oxygen. Nitrogen has more IP values than oxygen because nitrogen has off-field configuration. Nitrogen atomic number 7, electron vinyasam, electron configuration 1s2 2s2 2p3, off-field more stable, more IP. Next is oxygen, atomic number 8, 1s2 2s2 2p4, 1 2 3 4, incompletely filled, less stable, less IP. Off-field more stable, more IP. Next, incomplete, less stable, less IP. So nitrogen has more IP values than oxygen. ఎందుకు సార్ అంటే nitrogen has off-field configuration. సగము లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండిన ఉపశక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయని చెప్పాం కదా. అంటే సగం ఆఫ్-ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కానీ ఫుల్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కానీ ఉన్నట్లయితే అది మోర్ స్టేబుల్. కాబట్టి దాని నుంచి ఎలక్ట్రాన్ తొలగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది. అంటే మోర్ సో దే రిక్వైర్స్ మోర్ ఐపీ వాల్యూస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, beryllium has more IP than boron because beryllium has fulfilled configuration in its valency shell. Beryllium electron configuration 4, 1s2 2s2, completely filled, more stable, more IP. Boron atomic number 5, 1s2 2s2 2p1, incomplete, less stable, less IP. Completely filled or full filled? So atoms with off-filled or completely filled, full-filled configuration in their outermost shell are more stable. So they requires more IP. Even nitrogen has more IP values than oxygen. Reason is that because nitrogen has off-field configuration. Beryllium has more IP than boron because beryllium has completely filled configuration in its valence shell, full-filled configuration. సో సగం లేదా పూర్తిగా నిండిన ఆర్బిటాల్లో ఉన్న మూలకాలకు స్థిరత్వం అధికంగా ఉంటుంది. అంటే సగం లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండినటువంటి ఉపశక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల వాటి నుంచి ఎలక్ట్రాన్ తొలగించడానికి మనకు అధిక శక్తి అవసరమవుతుంది. అందువలన సగము లేదా పూర్తిగా ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి పరమాణువులకు అధిక అయనైజేషన్ పొటెన్షియల్ విలువలు కలిగి ఉంటాయి. ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఐని ప్రభావితం చేసే అంశాలు 5 factors. They are atomic radius, nuclear charge, screening effect, penetration power of orbital, electronic configuration. Define IE1 and IE2. Why IE2 greater than IE1? Explain the factors affect that IE of an element. ఒక మూలకపు IE ని ప్రభావితం చేసే అంశాలు. So
నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం.